టు అవర్ ఛానల్. సైనిక్ ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పుకుంటున్నాం కదమ్మా. ఇక్కడ మనం చెప్పుకునేవన్నీ కూడా ఇంటెలిజెన్స్ టెస్ట్ కి సంబంధించి. ఇందులో మనకి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్యారీస్ 2 మార్క్స్ అన్నమాట. సో 25 2 50 మార్క్స్. అలాగే మ్యాథ్స్ అయితే మనకి ఎన్ని మార్క్స్? 50 క్వశ్చన్స్. ఈచ్ క్యారీస్ 3 మార్క్స్, 150 మార్క్స్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పుకునేది ఇంటెలిజెన్స్ టెస్ట్ నుంచి ఎనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్ అనేది ఉంటుంది ఎనాలజీలో. ఇక్కడ సేమ్ రిలేషన్ ఇక్కడ అప్లై చేయాలన్నమాట. సో ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఎవరైతే సైనికి ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళకి క్విక్ రివిజన్ లా మనకి ఈ షార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మా. ఇక్కడ ఒకసారి చూడండి, డిజిఏ ఏబిసిడీలు రాశారనుకోండి. సో ఈఎఫ్ ఇలా రాస్తే డి అనేది ఏ ప్లేస్లో ఉంది? 4th. నెక్స్ట్ జి వచ్చేసి 5 6 7, ఏ వచ్చేసి 1. ఇవి యాడ్ చేయండి. 1 4 7, 1 + 4 + 7 యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 12 అనేది వస్తుంది. అంటే డిజిఏ అంటే ఇక్కడ ఉన్న లెటర్స్ని అవి ఉన్న నంబర్స్ ఆధారంగా యాడ్ చేశారు. సో 12 వచ్చింది కదా. సేమ్ ఏఎంక్యూ, ఎం అనేది ఏ ప్లేస్లో ఉంటుంది చూడండి. HIJKLMNOPQ అంటే ఏమొస్తుంది? 8 9 10 11 12 13 14 15 16 and 17. సో మనకి ఏమేమి కావాలి? ఏ అంటే 1, నెక్స్ట్ ఎం అంటే 13, క్యూ అంటే 17. సో 13 17 1 యాడ్ చేస్తే 10 10 20, 7 + 3 10, 30 + 1 31. సో ఏమొస్తుంది ఇక్కడ? 31. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? బి అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా. ఎనాలజీ అంటే ఫస్ట్ రెండింటి మధ్య ఒక రిలేషన్ అనేది ఉంటుంది. సేమ్ రిలేషన్ ఇక్కడ మెయింటైన్ చేస్తుంది అనమాట. అది ఏంటి అనేది మీరు ఇక్కడ ఫస్ట్ చూసిన తర్వాత దీనికి అప్లై చేసేస్తే సరిపోతుంది. సో అంటే ఏబిసిడీలు ఇలా ఏబిసిడీలు కనిపించాయి అనుకోండి మీకు ఇంటెలిజెన్స్ టెస్ట్లో, మీరు మ్యాక్సిమం ఇలా వేసుకొని వాటికి నెంబరింగ్ ఇవ్వండి. సో అది ఫ్రంట్ నుంచి అయినా అవ్వచ్చు, బ్యాక్ నుంచి ఒక్కొక్కసారి Z1 Y2 అలా కూడా అవ్వచ్చు. సో అది ఏంటి అనేది అక్కడ ఉండే క్వశ్చన్ని బట్టి మీరు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఆప్షన్ అయితే ఇక్కడ బి ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. డౌట్ అంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.